క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ కు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనము మన ఫౌండేషనల్ సిరీస్ లో భాగంగా రక్షణ అనేటువంటి అంశాన్ని గురించి ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నాం. సాల్వేషన్, రక్షణ. ఈ రక్షణ అనే మాట మనకి ప్రతి క్రైస్తవుడికి తెలుసు. ఈ మాట ఎవరి నుండి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు నుండి వచ్చింది. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని రాయబడి ఉన్నది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు ద్వారానే ఈ రక్షణ మనకి లభ్యమవుతుంది. యేసు క్రీస్తు ప్రభువు మరి నశించిన దాని వెతుకుటకు ఈ లోకంలోనికి వచ్చాను అని, వెదికి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చానని రాయబడి ఉన్నది. కాబట్టి ఆ రక్షించటము యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే సాధ్యము. అయితే ఈ రక్షణ గురించి మరి కొంతమందికి ఇప్పటికీ కూడా రక్షణ పొందిన తర్వాత కూడా మరి అనేక సందేహాలు, అనేక అనుమానాలు వారికి మనసులో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అవన్నీ ఆ గలిబిలిని కలగజేసేవాడు సాతానుడు అనే మాటను మొదట గ్రహించాల. కాబట్టి అటువంటి సందేహాలు వాడిలో కొన్ని ఉదాహరణకు ఈ రక్షణ అనేటువంటిది మరి నేను నిజంగా రక్షణ పొందానా అనేటువంటి డౌట్ కొంతమందికి వస్తుంటుంది. కొంతమంది నేను ఇంకా రక్షణలో కొనసాగుతున్నానా అనేటువంటి డౌట్ కొంతమందికి వస్తుంటుంది. కొంతమంది మరి పాపం చేయటం ద్వారానే రక్షణ కోల్పోయానని బాధపడుతూ చింతిస్తూ మరి వారు దేవునికి ఇంకా దూరం అవుతూ ఉంటారు. ఆ విధంగా సైతాను ఎప్పుడు కూడా నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు అంటూ మరి ప్రతి ఒక్క మానవుణ్ణి కృంగదీసి లోబరుచుకొని తన వైపుకు తిప్పుకుంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మరి మనకి ఈ రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మన కృపను, ఆయన కృప అనేది నిరంతరం నిలిచినది. కాబట్టి ఈ రక్షణ కూడా నిరంతరమైనటువంటి రక్షణ అనే విషయాన్ని మనము ఈరోజు ప్రత్యేకంగా కొన్ని వాక్యాల ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మరి పాపం చేస్తే రక్షణ నేను పోగొట్టుకుంటాను. తప్పులు చేయటం బట్టి, పాపం చేయటం బట్టి రక్షణ పోగొట్టుకోవటము, మరి పాపము చేసి మరలా పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటే మరలా రక్షణ తిరిగి వస్తుంది అని ఇట్లా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మరి బైబిల్ ఏం చెప్తుందో మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం ఏ విధంగా రక్షింపబడ్డామనేది తెలుసుకుంటే ఆ యొక్క మాటలను మనము ఒక మార్గదర్శకంగా లేక అవి మన యొక్క దిక్సూచిగా మనలను ముందుకు నడిపిస్తాయి. ఎఫెసీ పత్రిక మొట్టమొదట రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు అని నీవు నోటితో ఒప్పుకొని మృతుల నుండి ఆయనను దేవుడు లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని రాయబడి ఉన్నది అక్కడ. కాబట్టి రక్షణ మనము పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కుమారుడు. ఆయన మన కొరకై మరణించి మరి మనకై తిరిగి లేచాడు. తండ్రి అయిన దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు అని ఈ విషయాలను మనము హృదయంలో విశ్వసించడం కాకుండా నోటితో కూడా పలకాల. ఈ రెండు చాలా శ్రేష్టమైనవి. ఈ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆ విశ్వాస పోరాటంలో విశ్వాసాన్ని మనము విడుదల చేయాలంటే ఏ విషయంలో అయినా కానీ మరి హృదయంలో విశ్వసించటమే కాకుండా నోటితో పలకటం, తద్వారా ఆ యొక్క విశ్వాసము పనిచేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఎఫెసీ పత్రిక 2:8 అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడ్డాం. అది మీ వలనైనది కాదు, అది దేవుని యొక్క కృప వరము అని రాయబడి ఉన్నది. కాబట్టి మనము పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి మన నీతిగా జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మరి దశమభాగాలు అర్పిస్తూ చర్చ క్రమంగా పోతున్నప్పుడు మనం ఈ విధంగా ఆచరించేటువంటి మన స్వనీతిని బట్టి మనం రక్షణ పొందలేదు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. మన ప్రయత్నం కాదు, మన యొక్క స్వనీతి కాదు, దేవుని యొక్క కృపనే. కాబట్టి అది కృపా వాక్యము అని, దేవుని యొక్క రక్షణ మనకి లభించటము దేవుని యొక్క కృప. ఆ కృపకు మనం అందరము పాత్రలయ్యాము. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమేనాం. కాబట్టి అయితే ఇక్కడ 2 కార్యాలను మనం చూస్తున్నాం. ఒకటి దేవుని కృప, రెండవది మన యొక్క విశ్వాసము. విశ్వసించడం ద్వారా, తర్వాత దేవుని కృప ద్వారా. మీరు విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము
కృప. మన నుండి చేయాల్సిన పని విశ్వాసం ఉంచటము. దేని యందు విశ్వాసం ఉంచటం? యేసుక్రీస్తు నందు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మరణించి మన కొరకై తిరిగి లేచాడని మనం విశ్వసించినప్పుడు దేవుడు తన కృపను మన మీద ఉంచి ఆయన కృప ద్వారా మనకు రక్షణ కలుగజేస్తాడు. యోహాను సువార్త 16-14, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఆదరణకర్త అనగా సత్యస్వరూపిగా ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు, మరియు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయనని ఉంది. ఆ విధంగా పాప క్షమాపణ, పశ్చాత్తాపం అనేటువంటిది ఈ యొక్క 3వ అంశము. ఆ విధంగా పరిశుద్ధాత్మ ద్వారానే అది కలుగుతుంది, మన సొంత ప్రయత్నం కాదు. చాలా మంది పాపాలన్నీ ఒక లిస్టులో రాసుకుంటారు. కొంతమంది పాస్టర్ల దగ్గర పోయి మీరు క్షమాపణ అడగండి అని చెప్తారు. కొంతమంది నువ్వు ఎవరితో పాపం చేస్తే వాళ్ళ దగ్గర పోయి క్షమాపణ చెప్పు అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా బైబిల్లో లేవు. మన బైబిల్ ప్రకారం మనకు బైబిలే ప్రామాణిక గ్రంథము. ప్రతి మాట మనము పలికేటువంటి మాట కానీ, మనం చేసే కార్యములు కానీ బైబిల్లో వాక్యానుసారంగా ఉండాలి. ఆ వాక్యానుసారంగా జీవించటే దేవుని యొక్క ఉద్దేశము. హృదయంలో రక్షింపబడిన వారి ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఆత్మను సంచకరువుగా మన హృదయంలో ఉంచానని బైబిల్ గ్రంథంలో రాయబడిన ఎఫెసీ పత్రికలోనే. మరి మనము ఈ రక్షణ సువార్తను అంగీకరించాం కాబట్టి మనం రక్షింపబడిన తర్వాత మన హృదయంలో దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మను ఉంచాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విధాలుగా సహాయం చేస్తుంటాడు. మనం చేసేది కరెక్టా కాదా, మనం చేసిన తప్ప రైటా, నువ్వు సరైన మార్గంలో పోతున్నావా, రాంగ్ రూట్లో పోతున్నావా, నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అని హెచ్చరికలు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో మనతో మాట్లాడుతుంటాడు. దాని ద్వారా మరి ఇంకా పరిశుద్ధాత్మ కార్యముల గురించి, ఇంకా అది ఒక ప్రత్యేకమైన టాపిక్, దాని గురించి మరలా ధ్యానం చేస్తాం. సర్వాంగ కవచము, ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచము. వాటిలో హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ అనేటువంటి శిరస్త్రాణము. మన శరీరం అంతటికి మరి యుద్ధంలో వెళ్ళే వాళ్ళని చూస్తే, ముఖ్యంగా రోమన్ సైనికులు వాళ్ళని చూస్తే తల మీద హెల్మెట్ ఉంటుంది, తర్వాత డాల్ ఉంటుంది, ఒక ఖడ్గం ఉంటుంది, మరి మంచి నడుముకు ఒక బెల్ట్ ఉంటుంది, తర్వాత చెప్పులు లేక షూస్ అనేవి ఉంటాయి. వాటన్నీ అదే రకంగా దేవుడు మన ఆత్మీయమైనటువంటి ఈ యొక్క సర్వాంగ కవచాన్ని దేవుడు మనకిచ్చాడు. బయటికి కనబడదు కానీ రక్షింపబడిన వారందరికీ కూడా ఇది ఉంది అనేది మనము ఈ సందర్భంలో ప్రత్యేకంగా మనం గుర్తు తెచ్చుకొని మన దాన్ని బట్టి దేవుని స్తుతించాలా. కాబట్టి మొట్టమొదట ఈ రక్షణ అనేటువంటి కిరీటము లేక శిరస్త్రాణము, దానినే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని అంటారు. కాబట్టి దాని ద్వారా దాని యొక్క ఉద్దేశము లేక దాని ద్వారా ప్రయోజనం ఏంటంటే, మరి సాతాను ఎప్పుడు కూడా మనిషిని డైరెక్ట్ గా అటాక్ చేయడం జరగదు. ఫిజికల్ గా వాడు మన చేతుల్ని, కాళ్ళని, మన బాడీని టచ్ చేయలేడు. కానీ ఆత్మ రూపంలో వాడు దురాత్మ కనుక ఆ దురాత్మ ఏం చేస్తాడంటే, మనము అవకాశం ఇస్తేనే వాడు మనకి మనస్సు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా మనల్ని చెరపట్టి, తద్వారా శరీరం అంతటిని తన ఆధీనం తీసుకొని మనిషి యొక్క ఆలోచన, తలంపులు, కోరికలు వీటన్నిటిని కూడా తన చిత్త ప్రకారం జరిగిస్తూ వస్తుంటాడు. అది జరగకుండా ఉండాలంటే మనము తల మీద ఎప్పుడు కూడా ఈ యొక్క రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం కలిగి ఉండాలి. రక్షణ శిరస్త్రాణం యొక్క ప్రయోజనం ప్రధానమైనది అది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇక తప్పుడు సువార్తలు అనేటువంటివి అధికంగా మరి రావటము, దాని ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం, అనేక మంది క్రైస్తవులు మరి ఎదగలేనటువంటి స్థితి, ఆత్మలో ఎదగలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మరి దీని గురించి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 9 వరకు ఆయన రాసిన మాటలను మనము చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 9 వరకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచిపెట్టి మరొక సువార్తకు తగ్గట్టుగా ఇంత త్వరగా తిరుగుట నాకు ఆశ్చర్యము. మేము ప్రకటించిన సువార్త గాక మరి ఏ సువార్త అయినా ఎవడైనా ప్రకటించిన వాడు శాపగ్రస్తుడగును గాక అని పౌలు చాలా కఠినమైనటువంటి పదాలు వాడుతున్నాడు. కాబట్టి ఈ సువార్త విషయంలో మనం వింటున్న వర్తమానం విషయంలో, మనము నడిపింపబడుతున్నటువంటి విధానము విషయంలో మరి మనము బైబిల్ను ప్రామాణికంగా తీసుకొని మరి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా, వాక్యానుసారంగా మనం ముందుకు పోతున్నామా లేదా చూసుకోవాలా. మరి పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని మనం ఇంకా దాన్ని పక్కన పెట్టడానికి లేదు. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చాలా, మరలా యేసుక్రీస్తు ప్రభునితో ప్రార్థించాలా అని రెండింటిని కలిపి చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మరి పాప క్షమాపణ, పశ్చాత్తాపం చాలదు, దాంతోపాటు సున్నతి కూడా చేసుకోవాలి అనేటువంటి మరి కొంతమంది ఆ పద్ధతులను మరి బోధిస్తున్నారు. అదేవిధంగా ఈ కలగాపురగమైనటువంటి సువార్తలో అనేక రకాలైనటువంటి మాటలను మనము వింటుంటాం. మరి ఆ త్రియక దేవుడు లేడని, ఒకే దేవుడని, ఆయన యెహోవా దేవుడని,
మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన కుమారుడే కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా రకరకాల అయినటువంటి ఉన్నాయి. అటువంటి సందర్భంలో మరి పౌలు చేస్తున్నటువంటి మాటను మనం గుర్తు తెచ్చుకొని ఈ కృప యొక్క సువార్త, కృప ద్వారా రక్షణ పొందటము, మరి ఆ దేవుని కృపను బట్టే మనము జీవిస్తున్నాం. దేవుని కృపను బట్టే మనం అందరం కూడా మరి ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా జీవించగలమనేటువంటి ఈ యొక్క కృపా సువార్తను పక్కన పెట్టి మరి వేరొక సువార్తను వాళ్ళు అంగీకరిస్తున్నారట. అది గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడిన మాటలను మరొకసారి మీరు చదువుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా రక్షింపబడిన వ్యక్తి మరి మరల పాపం చేస్తే మరి పాపం ద్వారా రక్షణను పోగొట్టుకుంటాడని, తర్వాత అతను దేవునికి దూరస్తుడైపోతాడు శాశ్వతంగాని, రక్షణ కోల్పోతాడని మరి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని మరి మనసులో పెట్టుకొని అనేక మంది క్రైస్తవులు దేవునికి శాశ్వతంగా దూరం అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు రక్షింపబడి మరి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించి పాటలు పాడి ప్రార్థన చేసి మరి సంఘంలో కార్యక్రమాల్లో ఇంట్లో పాల్గొంటూ అన్ని చేసినటువంటి వాళ్ళు మరి పాపంలో కూరుకొని పోయి దూరంగా పోవటము, మరలా తిరిగి లానేటువంటి స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు వారిని క్షమించాడు, దేవుడు వారిని విడిచిపెట్టేశారు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను క్షమించాడు అని చెప్పి కొంతమంది దురలవాట్లలో కూడా అదే రకంగా కొనసాగుతుంటారు. మరి త్రాగుడు కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఇటువంటి విడిచిపెట్టలేకుండా మరి నేను ఇట్లా విడిచిపెట్టలేకుండా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు రక్షణ లేదు, దేవుడు నా రక్షణ తీసివేసేసాడు అని చెప్పి రకరకాలుగా అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూస్తాం. ఇక్కడ హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మను తీసివేయటము అనేటువంటిది జరగదు. పరిశుద్ధాత్మను తీసివేయటం అనేది జరగదు. క్రైస్తవులు అనేటువంటి వారు మరి క్రీస్తును అంగీకరించిన వారు, మరి బైబిల్ చదువుతున్న వారు, వాక్యము ప్రార్థన చేస్తున్నవారు, ఈ బైబిల్ చదవటము ప్రార్థన చేయటం అనేది ఎవరైతే కంటిన్యూస్ గా మనం చేస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా మంచి మార్గంలోనే నడుస్తారు. ఎందుకంటే వారు చదివే బైబిల్ ద్వారా, వారు చేసే ప్రార్థన ద్వారా వారు మంచి మార్గంలోనికి వెళ్ళటానికి దేవుడు మరి నడిపిస్తూ ఉంటాడు. అటువంటి వారు మరి ఒకవేళ ఏమైనా పాపం చేసినా, తప్పు చేసినా మరి వెంటనే దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందినప్పుడు, దేవా నన్ను క్షమించినప్పుడు ఆయన యోహాను మొదటి పత్రిక 1:9 రాయబడినట్టు మనం పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేయను. ఏ రకమైన పాపం చేసినప్పటికీ కూడా మరి ఆ పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము మనసులో గుర్తుపెట్టుకొని, అంటే దీనికి అర్థము ప్రతి ఒక్కరు కూడా ఇంకా పాపం చేయండి, పాపం చేయడానికి ఇది అనుమతి, ఈ మాట పాపం చేస్తూ ఉండొచ్చు, పాపంలో కొనసాగండి అని చెప్పటం కాదు. ఇది బైబిల్లో కూడా ఆ మాట ఇంకనూ మనం పాపం చేయదుమా అట్లా అనరాదు అని ఉందన్నమాట. కాబట్టి పాపానికి అనుమతి కాదు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడిని యొక్క రక్షణను తీసివేయడని చెప్పటము అది నిన్ను అదే జీవితంలో కొనసాగమని చెప్పడానికి కాదు. నువ్వు ఎటువంటి జీవితంలో ఉన్నప్పుడు కూడా, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా ఆయన అంత కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగినటువంటి వాడు. కాబట్టి మరి మనం ఎంత పాపమైనప్పటికీ ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారు మరి ఎంత భయంకరమైన పాపం చేసి దేవునికి దూరస్తులైనప్పటికీ మరలా దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని స్వీకరిస్తాడు. మరి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని రాయబడింది. కాబట్టి ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. ఒప్పుకోవటం మరలా అది చేయటం అనేది కాదు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, అతడు మరి కనికరమును పొందునని ఉంది. కాబట్టి ఈ మాటలను మనము గుర్తుపెట్టుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు అనేటువంటి ప్రార్థన మనకందరూ తెలుసు. దాంట్లో ఒక మాట ఉంది, అదేంటంటే నీ రక్షణానందమును నాకు మరలా కలిగించు, నీ రక్షణానందమును నా ఇద్దరిని తీసివేయొద్దు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి రక్షణ అనేది ఉంది, కానీ ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. పాపం చేసినప్పుడు రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. పాపం చేసేవాడు, తప్పు చేసేవాడు చూడండి, వాడు ముఖం గిల్టీగా ఉంటుంది. రక్షణ కలిగిన వాడు, రక్షింపబడినవాడు, దేవుని ఎదుగుతున్నవాడు, కొనసాగుతున్నవాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది, సమాధానం వారిలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ రక్షణ ఆనందం అనేటువంటిది తిరిగి దావీదు పొందుకున్నాడు, దేవుడు ఇచ్చాడు. కనుక ఆ రక్షణను కొనసాగుతున్నాడు. కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను.
ఇప్పుడు రక్షణ మరి దేవుడు మనకు చాలా సులువుగా లభించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఫస్ట్ లో చూసాం ఎఫ్ఎస్సి పత్రికలు రాయబడిన మాట, రోమా 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు, నోటితో ఒప్పుకోవడం, హృదయంలో విశ్వసించడం ద్వారా రక్షింపబడ్డం చాలా తేలికైనటువంటిది. ఎందుకంటే ధర్మశాస్త్రమును పాటించి దాన్ని కరెక్ట్ చేసి దాని అంతా కూడా నెరవేర్చి రక్షణ పొందిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాలని రాయబడి ఉంటుంది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో. ఆ విధంగా ఎవరైతే నమ్ముతారో వారు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతారో, అది యేసుక్రీస్తు ప్రభువును నమ్మటం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువు కార్యాన్ని నమ్మటం. సిలువు కార్యంలో ఆయన చేసినటువంటి గొప్ప బలియాగము, దాని ద్వారా మరి ఆయన తన శరీరాన్ని అంతటిని కూడా మరి దారపోసాడు, మరి రక్తమును చిందించాడు, మరి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ విధంగా తన మనుషుల యొక్క విమోచన క్రయధనంగా తన ప్రాణమును అర్పించాలని ఉంటుంది. కాబట్టి ఆ వెల చెల్లించి మనుషులందరికీ మరి యొక్క మరణము నుండి విమోచన కలిగించాడు. ఆ విధంగా నిత్య జీవాన్ని మనకు ఇచ్చాడు. అదేవిధంగా నీతిమంతులను చేశాడు. ఈ యొక్క రక్షణ అనేటువంటిది మరి శిలువ కార్యము గొప్ప మరి అద్భుతమైనటువంటి మహత్తర కార్యము. ఈ యొక్క శిలువ బలియాగము, దానిని మరి దేవుడు అంత సులువుగా తీసివేయడు మనుషుల మీద నుండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ పాయింట్ కూడా. ఎందుకంటే మరి ఆ శిలువ కార్యము ద్వారానే దేవుడు మనలను రక్షించాడు, మనకందరికీ రక్షణ అనేది లభించింది. కాబట్టి మరి మళ్ళా ఒక రక్షణ కోల్పోతున్నప్పుడల్లా మరి ఆ శిలువ కార్యాన్ని మళ్ళా చేయడు దేవుడు. ఒకసారి చేసి ముగించాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు మనకి లూకా 15లో కనబడుతుంటది. ఆ 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళి మరి ఎటువంటి పాడు జీవితం జీవించాడో మనకందరికీ తెలుసు. డబ్బులంతా వ్యర్థం చేశాడు, నాశనం చేశాడు, వేషలతో తిరిగాడు, మరి సర్వనాశనం చేసుకుని చివరికి పందులు తినే పట్టు కూడా దొరక్క తిరిగి తన తండ్రి వైపు వచ్చాడు. తన బుద్ధి తెచ్చుకొని ఆయన ఉంది. బుద్ధి తెచ్చుకొని తండ్రి వైపు తిరిగి, తండ్రి నన్ను క్షమాపణ, నన్ను క్షమించు, నీకును పరలోకమున ఉన్న తండ్రికి నేను వ్యతిరేకంగా పాపం చేశానని చెప్పి ఆయన క్షమాపణ కోరటానికై బయలుదేరి వస్తున్నప్పుడు తండ్రి దూరం నుండే తన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వస్తున్నాడని తెలుసుకొని ఈయన ముందుగానే పరిగెత్తి వాడిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తీసుకొని వచ్చాడు. వాడి యొక్క వస్త్రాలు ఎట్లా ఉన్నాయి, వాడి దగ్గర ఎటువంటి వాసన వస్తుంది, పందులతో సహవాసం చేసినవాడు, మరి సరైన దుస్తులు కూడా లేవు, అంత మురికి వస్త్రాలు ఇవన్నీ ఉంటాయి. వాటన్ని ఉన్నా గానీ దేవుడు, అంతేకాకుండా ఇతను ఓ పక్క చెప్తున్నాడు, తండ్రి నన్ను క్షమించు అని క్షమాపణ కోరుతున్నప్పుడు కూడా తండ్రి ఆ మాటలు ఏం వినకుండా అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని మరి తన సేవకులను పిలిచి వాడికి ప్రశస్తమైన వస్త్రాలు ధరించండి, చేతికి ఉంగరం పెట్టండి, మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పడం. ఇది తండ్రి యొక్క ప్రేమ. కాబట్టి ఎవరు ఎటువంటి పాపం చేసిన వారైనప్పటికీ, మీరు ఎటువంటి బంధకాలు ఉన్నప్పటికీ, ఎటువంటి దురలవాట్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మరి రకరకాల నెపాలు చేసి సైతాను మిమ్మల్ని దాంట్లోనే కొనసాగేటట్లు చేస్తుంది అనే విషయాన్ని మీరు గ్రహించి దేవుని తట్టు తిరిగి మీ దగ్గర మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క దుర్నీతి నుండి మనల్ని కాపాడుతాడు. ప్రతి రకాలైన దుర్నీతి నుండి మనను కాపాడి రక్షిస్తాడు దేవుడు. అటువంటి గొప్ప భాగ్యము, అటువంటి అవగాహన, అటువంటి ఆలోచన మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీ వాక్యంతో మాట్లాడినందుకై మీ స్తోత్రం చెల్లించడం ప్రభా. మీ యొక్క కృపను బట్టి, విశ్వాసం బట్టి మేము రక్షింపబడ్డామని మేము విశ్వసించడానికి, మరి మీ యొక్క శాశ్వతమైన కృపను బట్టి మాకు రక్షణ ఇచ్చావు. దానిని నిర్లక్ష్యం చేయకుండా, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఏ విధంగా తప్పించుకుందు అని బైబిల్లో రాయబడిన విధంగా మేము ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా చేయండి. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ స్తుతిస్తూ మీ యొక్క వాక్యానుసారంగా మేము మా జీవితంలో ఈ లోకంలో జీవించడానికి, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తున్న హెచ్చరికలను బట్టి పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా చెప్పినట్లుగా మేము నడుచుకోవడానికి, మేము పవిత్రమైన జీవితాన్ని మేము జీవించడానికి మాకందరికీ మార్గము చూపించినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థనలు చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ నిపుణులు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.